పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చిల్లీ మూలి పరోటా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1/2 కిలో, పండు మిరపకాయలు 4, ముల్లంగి తురుము 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పండు మిరపకాయలు తీసుకున్నాం కదా, వాటిని ఇలా మిక్సీ పట్టి పేస్ట్ లా చేసి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే, ఇంకా అందులో ఉప్పు కానీ అవేం అవసరం లేదు, డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవడమే. అంతే. ఓకే, కొద్దిగా నూనె పోసుకొని ముందుగా జీలకర్ర. మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. అంటే దీంట్లో మనం స్టఫ్ కాకుండా దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాం అండి. పిండిలోనే పిండిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవడం. ఓకే, సో ముల్లంగి మనం డైరెక్ట్గా తీసుకుంటే కొంచెం అలా ఒగరు తెలుస్తూ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం అలా వేయించుకుంటాం అండి. ఓకే, జీలకర్ర వేగిపోయింది. అలాగే దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే మనం పండు మిరపకాయలతో పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా పచ్చిదే మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవునండి. ఇప్పుడు దీంట్లోనే తురిమిన ముల్లంగి అండి. ఓకే, ముల్లంగి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఈ తురిమిన తర్వాత మనం కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. అవును, సో కొంచెం వాటర్ పిండేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలా. అవునండి. ఓకే, సో ముల్లంగి కూడా కాస్త వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసేసి ఓకే ఇప్పుడు దీన్ని పిండితో పాటుగా మనం కలిపేసుకోవాలి. ముద్దలా కలిపేసుకోవాలా. రాజు గారు, ఇది కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుందా, లేకపోతే డైరెక్ట్గా కలిపేసుకోవచ్చా? డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు అండి. కలిపేసుకోవచ్చా? బోలిస్తారా? ఓకే, గోధుమ పిండి, దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఉప్పు. సో ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేసుకొని ఓకే ఒకసారి బాగా కలిపేసుకొని ఓకే, మనం ఫ్రై చేసుకున్నది చక్కగా పిండిలో మిక్స్ అయిపోవాలి. అవునండి. సో నీళ్ళు పోసేసుకొని మనం అంటే పరోటాకి మనం పిండి ఎలా కలుపుకోవాలండి? కొంచెం గట్టిగా ఉండాలా, లూజ్గా ఉండాలా? గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి. ఓకే, ఇక పరోటాలు చేసుకోవడమేనా? అవునండి. ఒక ప్లేట్ ఇస్తారు, కొద్దిగా పొడి పిండి వేసుకోవాలండి. రాజుగారు, దీంట్లోకి స్పెషల్గా కర్రీ అవసరం లేదు అనుకుంటాను. అవసరం అంతగా ఉండదండి. కావాల్సి మనం పెరుగుతో తినేసేది. పెరుగుతో. ఓకే, రైతా టైప్ అలా అయినా చేసుకోవచ్చు. అవునండి. స్టవ్ అంతా వేసుకున్నాం. అంటే కొంచెం మందంగా ఉతుకోవాలండి మనం. కొంచెం మందంగా వేసేయండి పరోటా. సో మామూలుగా ప్లెయిన్ పరోటా అయితే మీరు మాకు చూపించారు, అన్ని ఫోల్డింగ్స్ పెట్టేసి చేసుకోవాలి మనం. సో ఇది మొత్తం మసాలా దీంట్లోనే ఉంటుంది కదా. ఓకే ఓకే అండి. సో కొంచెం వెన్న వేసుకొని. ఓకే, సో ఏదైనా కొంచెం కారం ఎక్కువగా ఉన్నా కొంచెం రెడ్యూస్ అవుతుంది. ఎస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఓకే ఓకే, ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవాలి. ఓకే ఓకే, ఇది మీరు కాలుస్తూ ఉంటారా? కార్వింగ్ చూపిస్తాను. కార్వింగ్ చూపించేస్తారా? ఓకే. సో కార్వింగ్ కూడా ఈరోజు మనం చేసుకునే డిష్కి రిలేటెడ్గా ఉందండి. పండుమిరపకాయలతో ఏంటి కార్వింగ్? హమ్మింగ్ బర్డ్ చేస్తున్నాను. హమ్మింగ్ బర్డ్. ఓ, ఇది ఒక్కసారి తిరిగేస్తాను. ఓకే ఓకే, ఇది బాడీ వస్తుంది, ఇది దాని ముక్కు బీక్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా. సో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ కూడా దీంట్లో యూజ్ చేసిన ముల్లంగి యూజ్ చేస్తున్నాను, అంటే ఆకులు, ముల్లంగి ఆకులు. సో ఇక్కడ స్లిట్ ఇచ్చేసి సో దాంట్లోకి మనం ఇలా ఆకులు పెట్టేస్తాను. ఓకే అండి. ఓకే, ఇలా కట్ చేసేసి రాజు గారు ఇంకా ఫ్రై అవ్వాలా సార్? కొంచెం అండి. ఓకే ఓకే, సో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకే రైట్, ఇంకోటి కూడా చేసి పెడతాను. అంటే ఇది ఎక్కువగా హమ్ చేస్తూ ఉంటుందా అండి, అరుస్తూ ఉంటుందా? చూడడానికి చాలా చిన్నగానే ఉంటుందండి, కానీ సౌండ్ చాలా పెద్దగా వస్తుంది. అవునా? ఓకే ఓకే, సో 2 birds రెడీ. వావ్. ఓకే,
ఏవో కలర్ఫుల్ బర్డ్స్ వచ్చి అలా పొటాటో మీద వాలినట్టుగా ఉంది. ఓకే, సో పరోటా రెడీ అయిపోయింది. పరోటా రెడీ అండి. చూస్తున్నారు కదండి, ఈరోజు మన కార్వింగ్ ఎంత సింపుల్గా ఉందో పరోటా కూడా తయారు చేసుకోవడం అంతే సింపుల్. సో ఈ కార్వింగ్తో పాటుగా మీరు ఈ చిల్లీ మూలీ పరోటాని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.